జీలకర్ర బిస్కెట్స్ ఎలా చేయాలో చూపించబోతున్నాను. ముందుగా ఒక 3 టేబుల్ స్పూన్ జీలకర్రని ఇలా ఫ్రై చేసుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని హాఫ్ కప్ మైదా, 1/4 కప్ గోధుమ పిండి, అలాగే కొద్దిగా కస్టర్డ్, అలాగే 1 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్, హాఫ్ టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని హాఫ్ కప్ నెయ్యి యాడ్ చేస్తున్నాను. అలాగే 3 టేబుల్ స్పూన్ షుగర్ పౌడర్ వేసుకొని కొద్దిగా సాల్ట్ వేసుకొని ఇలా క్రీమీ టెక్స్చర్ వచ్చేంత వరకు బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఆ పౌడర్ కూడా ఇందులో వేసుకొని కొద్దిగా జీలకర్ర యాడ్ చేసుకొని ఇలా చపాతీ పిండిలా ఇలా చపాతీ కర్రతో చపాతీ చేసుకొని మనకి ఇష్టమైన షేప్లో బిస్కెట్స్ కట్ చేసుకోవాలి. నేను దానిపైన కొద్దిగా జీలకర్ర కూడా అప్లై చేసుకుంటున్నాను. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని దానికి కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకొని మనం దీన్ని ఒక 15 మినిట్స్ పాటు మనం బేక్ చేసుకోవాలి. ప్రీ హీట్ చేసి ఆల్రెడీ పెట్టుకున్నానండి. ఇలా బేక్ చేసుకున్న తర్వాత మనకి ఈజీగా బిస్కెట్స్ అనేవి రెడీ అయిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుంది. ఈవినింగ్ స్నాక్ లాగా బాగుంటుంది. చాలా బాగుంటుంది. ట్రై చేయండి.